Karthi, are you ready? Yes. Show me number 4. 4. Show it in another way. 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 Yes. Can you tell the equation? Yes. 4 plus 0 equals 4. 0 plus 4 equals 4. 3 plus 1 equals 4. 1 plus 3 equals 4. 2 plus 2 equals 4. Can you write the equation? ఇప్పుడు ఇక్కడ మా బాబు అయితే 4 ఆన్సర్ వచ్చేట్టు పాసిబిలిటీ ఉన్న అన్ని ఎడిషన్ ఈక్వేషన్స్ అయితే వితౌట్ మై హెల్ప్ అయితే ఎలా రాస్తున్నాడో మీరే చూడండి. ఇలా ఫింగరింగ్తో గనక మనం ఎడిషన్స్ నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు. ఇక్కడ ఈక్వేషన్ మొత్తం తనే ఫామ్ చేస్తున్నాడు. జనరల్గా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఒక్కటి రాస్తారు కదా ఎడిషన్ చేసి 2 డిజిట్స్ని. ఇక్కడ క్వశ్చను ఆన్సరు 2 వాడే ఫామ్ చేసుకొని రాసేట్టుగా అయితే నేర్పిస్తే వాళ్ళు ఇంకా అసలు మర్చిపోరు, చాలా స్ట్రాంగ్గా మైండ్లో అయితే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు నేను ఇంకొక డిజిట్ అయితే తీసుకొని చూపిస్తాను. మీ నెంబర్ 5. Show it in another way. 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 Done. Can you tell the equations? Yes. 5 plus 0 equals 5. 0 plus 5 equals 5. 4 plus 1 equals 5. 1 plus 4 equals 5. 3 plus 2 equals 5. 2 plus 3 equals 5. Can you write the equations? Yes. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 5 నెంబర్కి పాసిబిలిటీ ఉన్న అన్ని ఎడిషన్ ఈక్వేషన్స్ అయితే ఎలా చేస్తాడో చూడండి. క్వశ్చన్ ఆన్సర్ 2 వాడే ఫామ్ చేసుకొని ఇలా చేస్తే కనుక లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. మీ పిల్లలు ఎవరైనా కనుక ఎడిషన్స్లో వీక్గా ఉంటే కనుక ఇలా ఫింగర్ మెకానిజం తోటి ఎడిషన్స్ అయితే టీచ్ చేసి చూడండి, చాలా క్విక్గా నేర్చుకుంటారు. నేనైతే అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే మా బాబుకి నేను ఇలాగే నేర్పించాను ఎడిషన్స్, చాలా బాగా నేర్చుకున్నాడు. ఈ మెకానిజంలో కనుక ఎడిషన్స్ నేర్చుకున్నాడంటే కనుక ఏ 2 డిజిట్స్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేస్తారు. తర్వాత ఇలా డైలీ టార్గెట్ 1 నెంబర్ అయితే పెట్టుకొని దానికి పాసిబిలిటీ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ టీచ్ చేసి ఒక 10 డేస్లో చూడండి మీకు ఎంత చేంజ్ వస్తుందో మీ పిల్లలకి. మీకు కనుక ఈ ఫింగర్ ఎడిషన్స్ మీద ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్ బాక్స్లో అయితే అడగండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను, లేదంటే ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను.